హలో అండి, నేను మీ తేజుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన డే 18 హెయిర్ గ్రోత్ సిరీస్ లో ఒక మంచి హెల్దీ స్మూతీ గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ స్మూతీని తయారు చేసుకోవడానికి ఒక మీడియం సైజ్ లో ఉన్న కీరాని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కీరాలో 90% వాటర్ ఉంటుంది కాబట్టి మన స్కాల్ప్ ని ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉంచుతుంది, డ్రై అవ్వకుండా. అలానే మన హెయిర్ తో పాటు స్కిన్ ని కూడా చాలా గ్లోగా ఉంచుతుంది, ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్కిన్ కూడా హైడ్రేటెడ్ గా కనిపిస్తుంది, డ్రై అవ్వకుండా. అలానే ఈ కర్డ్ కూడా మన హెయిర్ కి నేచురల్ కండిషనర్ లాగా యూజ్ అవుతుంది అనమాట. అలానే ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని ఒక గుప్పెడు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఇందులోకి నేను అల్లాన్ని కూడా యాడ్ చేశానండి, మర్చిపోయాను చూపించడం. ఇప్పుడు మనం ఒకసారి బ్లెండ్ చేసుకొని గ్లాస్ లోకి సర్వ్ చేసుకుంటే స్మూతీ రెడీ అయిపోయినట్లేనండి. ఇందులో మనం కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాం కదా, ఈ కరివేపాకులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అమైనో యాసిడ్స్ వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుందండి. అలానే అల్లం వల్ల డైజెషన్ చాలా బాగా జరుగుతుంది. ఇలాంటి స్మూతీస్ ని మనం డైలీ ఇంటేక్ గా తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ ని తగ్గించవచ్చు. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.